పంచాయతీల అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో గ్రామ పంచాయతీలని పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అందరి సర్పంచుల్ని కలుపుకొని 100% నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యం నాడు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్య స్థాపనకి తప్పకుండా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి దుబాక నియోజకవర్గ ఓటర్ మహాశయులకు సవినయంగా తెలియజేస్తాం. 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి. పెండింగ్ బిల్లులు అట్లే ఉన్నాయని, సర్పంచులు చేసిన పనులకి బిల్లులు వస్తలేవని, సర్పంచులు ఇంకా అసెంబ్లీని ముట్టడిద్దామా, ఎమ్మెల్యేలు ఇళ్లకు పోదామా, ఎంపీలను కలుద్దామని తిరిగేటువంటి దుస్థితి. 2 ఏళ్ళు అయినాయి. మా సోనియమ్మ పుట్టినరోజు, మా ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి గత 5 సంవత్సరాలు సర్పంచులు పనిచేసినటువంటి గ్రామ సర్పంచులు గెలిచినాం కదా ఊరికేదో చేయాలనేటువంటి మంచి లక్ష్యంతో పనిచేసి పోయిన ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లకి బిల్లులు ఇవ్వక సర్పంచుల్ని నానా కోసం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు తెలంగాణ పల్లెల మీద సర్పంచుల మీద ఏమన్నా గౌరవం ఉంటే దయచేసి మాజీ సర్పంచులకు పెండింగ్ ఉన్న బిల్లులన్నీ కూడా వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పోయిన ప్రభుత్వం స్కూల్ డెవలప్ చేస్తామని వాళ్ళు స్కీమ్ తెస్తారు, మన ఊరు మనబడి అని వాళ్ళు కట్టారంటే పాపం సర్పంచులంతా విద్యా కమిటీ చైర్మన్లంతా కష్టపడి మన ఊరు మనబడి కింద స్కూల్ కట్టి ఇవాళ దాకా 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. చిన్న చిన్న సర్పంచులు చిన్న పంచాయతీలలో కూడా స్కూల్ బాగుండాలి, మా ఊర్లో పిల్లలు మంచిగా చదువుకోవాలని సర్పంచులు కలలు కానీ మన ఊరు మనబడి కడితే 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీ. పోయిన ఆయన ఇచ్చిళ్ళు మేమెందుకు ఇస్తాం, పోయిన పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేము ఇత్తాలు గట్టిగా అవుతారు. సర్పంచ్ ఎన్నికలు జరిగేదే బైఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నట్టు భారత రాజ్యాంగం చెప్పినట్టు జెండాలు పార్టీలు గుర్తులు లేకుండా జరుగుతాయి. ఇంత కుచితంగా ఆలోచించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మరి అట్లంటే ఢిల్లీకి వెళ్లి రేపు పంచాయతీలకు ఇచ్చే పైసల్ని తెలంగాణలో కాంగ్రెస్ ఉందనో కర్ణాటకలో కాంగ్రెస్ ఉందనో నరేంద్ర మోడీ గారు ఈ రోజు దాకా ఆపలేదు. ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గంగా ఉంది కాంగ్రెస్ పార్టీ చేతిలో అంటే, పోయినసారి టీఆర్ఎస్ కూడా అట్లే చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే పైసలు ఇవ్వక, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో పనులు జరగనీయకుండా నానా యాగి చేస్తే 2020లో నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎన్ని కొట్లాటలు ఎన్ని కేసులు అయినా దుబ్బాక అభివృద్ధి తప్ప ఇంకొకటి మాట్లాడకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినా, ఐటీఐ పూర్తి చేస్తే దగ్గరికి తీసుకొచ్చిన, ఆఖరికి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కట్టి వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి మనుషుల్ని పంపించిన, ఓ కొత్త బస్ స్టాండ్ నిర్మాణం దుబ్బాకలో జరిగిన, రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొట్లాడి నిధులు తీసుకొచ్చాడు. దురదృష్టం ఇలా దుబ్బాక ఎమ్మెల్యే గారు అంటారంట, నేను ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాకు రూపాయి ఇస్తలేదని. దీనికి పునాది వేసిందే మీరు సారు, ప్రభాకర్ రెడ్డి సారు, మీ హరీష్ రావు గారిని అడుగుంది. రఘునందన్ రావుకు పైసలు ఇవ్వద్దు, దుబ్బాకకు పైసలు ఇవ్వద్దు, కోపం ఉంటే రఘునందన్ రావు మీద కేసులు పెట్టిరు, రకరకాల ఇబ్బందులు పెట్టిరు, ఎన్నడూ బాధపడలే. ఆఖరికి సర్కారు దవాఖాన ఓపెన్ చేద్దామని పోతే అడ్డం రోడ్డుని పోయి కోర్టుకు పంపించి కోర్టుల కేసే స్టే తెప్పించి దవాఖాన ప్రారంభం కాకుండా చాలా రోజులు ఆపారు. ఆఖరికి రఘునందన్ రావు ఏడ రిపేర్ గా తిరుగుతాడో అని మా సార్ పేరు మీద కట్టుకున్నాం ఈ స్కూల్ అని, ఆ స్కూల్ ను కూడా కనీసం ఓపెన్ చేసే దిక్కు లేకుండా వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు. అయినా దుబాక ప్రజలు నా మీద విశ్వాసం ఉంచారు, నన్ను గెలిపించారు, ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం కొద్ది. భూంపల్లి అక్బర్పేట మండలం, నారాయణరావుపేట మండలం అయినప్పుడు కావాలి, రాయపూల్ మండలం అయినప్పుడు కావాలి, అయినా కాలేదు. నేను కొట్లాడి అప్పుడున్న ముఖ్యమంత్రితో కొట్లాడి అక్బర్పేట భూంపల్లి మండలం కొత్తగా తెస్తే కొంతమంది నాయకులు పోయి పాలాభిషేకాలు చేసుకున్నారు. ప్రజలు అన్ని చూసిరు కాబట్టి మీ ప్రభుత్వం ఇలా పరిస్థితిలో దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి. అందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరు బాగుండాలి, ఊరు నెట్లో బాగు చేయాలని ఆలోచించాలి తప్ప రఘునందన్ కు పేరు వస్తుంది కాబట్టి పథకాలన్నీ బంద్ చేద్దామని అప్షీపూర్ అంబేద్కర్ విగ్రహం కాడికెళ్లి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దాకా 4 లైన్ రోడ్డు దాదాపు మంజూరైపోయిన స్థితిలో ఇక ఈ రోడ్డు కూడా ఇస్తే రఘునందన్ కు పేరు వస్తుందని ఆపినటువంటి వ్యక్తులు ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా దగ్గర రూపాయి లేదు కొట్లాడారు. మరి అప్షీపూర్ అంబేద్కర్ విగ్రహం కూడా ధర్నా చేయండి, మేము చేసినాం. అప్పుడు బీసీ బంద్ కావాలని ధర్నా చేస్తే ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. మేము బస్సులు కట్టుకొని వస్తున్నారు మా దుబ్బా కార్యకర్తలు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి. కొట్లాడి తెచ్చుకోవాలి పైసలు, ఓట్లు వచ్చి నోట్లు వచ్చి గెలుచుడు కాదు.
కొట్లాడారు అంటున్నా జనం కోసం. ఇందాక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, బాధ అనిపిస్తుంది మాకు, దుబ్బాకీలు అందరూ వెళ్ళిపోతున్నారు, దుబ్బాక బాగుండాలని అహర్నిశలు కొట్లాడినా. నాకు 3 ఏళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అవకాశం దొరికితే కూడా నేను ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా మా దుబ్బాక బాగుండాలనే కోరినా. దుబ్బాకని అభివృద్ధి చేసేందుకు ఏం కావాలో చేసింది తప్ప నేను వేరే పనులు చేయలేదు. అందుకని ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కూడా నా విజ్ఞప్తి, 30 మంది ఉన్నామని చెప్తారు కదా అసెంబ్లీలో, గట్టి కలవడూరి కొట్లాడూరి పైసలు తీసుకురారు నియోజకవర్గాలకి. కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు పెడతారు, కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు ఆపుతారు. ఏం చేస్తారు మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? TUFIDC కింద దుబ్బాక మున్సిపాలిటీకి వచ్చిన 15 కోట్లు 10 కోట్లు ఏడున్నాయో చెప్పాలి. టెండర్ ఎందుకు ఆగిందో చెప్పాలి, టెండర్ ఎందుకు ఓపెన్ అయితే లేదో చెప్పాలి. ఏం చేస్తారు మరి ఎమ్మెల్యే గారు టెండర్ ఓపెన్ చేయకపోతే? మీరే కదా నిన్నదాకా మున్సిపల్ చైర్మన్ ఇక్కడ తీసుకుని వచ్చి ధర్నా చేయండి. పైసలు సంపాదించడు కాదు, పైసలు ఊరికి డెవలప్మెంట్ కి ఎట్లా ఖర్చు పెట్టాలనే చేయండి. ఇది నా విజ్ఞప్తి. నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడానికి దుబ్బాకకు రాలేదు. దుబ్బాక వచ్చినప్పుడల్లా బాగా అనిపిస్తుంది. ITI పక్కన టాటా అడ్వాన్స్డ్ కంపెనీ వాడు ఒక ITI లాంటి ఒక ఇన్స్టిట్యూట్ కడితే ఏడాదిలో ఓపెన్ అవుతుంది. 10 ఏళ్ళు మీరే ఎంపీ, మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు, మీదే ప్రభుత్వం. ఇంకా దుబ్బాకకు ఒక ITI కంప్లీట్ చేయడం మనకు పూర్తిగా లేదు, సాధ్యం కాలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. 10 లక్షలు తెలియరా ఎమ్మెల్యే గారు? 10 లక్షలు కూడా తెచ్చి ITI కంప్లీట్ చేయలేమా మనం? ఒకసారి ఆలోచించు. దుబ్బాక ప్రజల ఆవేదనను అర్థం చేసుకోరు. దుబ్బాక డెవలప్మెంట్ జరిగితేనే ఈ ప్రాంతంలో మీకైనా మాకైనా ఇంత గౌరవం ఉంటది, ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి దయచేసి వ్యక్తిగతమైనటువంటి కోపతాపాలకి, వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకు పోకుండా దుబ్బాక డెవలప్మెంట్ కోసం పనిచేయదు తప్ప, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని కాబట్టి నాకు అవసరం లేదు, పోయి నేను ఆనే ఉంటే పట్టణంలో అంటే కుదరదు. ఎమ్మెల్యే గారు దుబ్బాక సమస్యల మీద కొట్లాడాల్సిందే, దుబ్బాక సమస్యల్ని తీర్వాల్సిందే. లేదు అంటారు, కష్టమైతుంది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంచాయతీలలో ప్రజలు ఎట్లయితే మా మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంచారో, రేపు త్వరలో జరగబోతే ఏం చెప్పుకుంటున్నటువంటి మున్సిపాలిటీలలో కూడా దుబ్బాక పట్టణానికి 10 ఏళ్లు ఎంపీ ఉండి వారు చేసిన పనులు, 3 ఏళ్లు ఎమ్మెల్యే ఉండి దుబ్బాక అభివృద్ధి కోసం నేను కొట్లాడినటువంటి కొట్లాటలు ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా దుబ్బాక మున్సిపల్ ప్రజలు అర్థం చేసుకొని రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఏం పైసలు రావాలన్నా కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్పలే, ముఖ్యమంత్రి చెప్పిండు. ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలు చూస్తురని, చెప్పులు ఎత్తుకపోతారని, అనుమానపడుతురని, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. కాబట్టి కాంగ్రెస్ దగ్గర ఏం లేదు. కాంగ్రెస్ రాష్ట్రంలో పేరుకు అధికారం లేదు కానీ ఢిల్లీలో వాళ్ళు లేరు, రూపాయి వచ్చేది లేదు. ఇచ్చినా తెచ్చినా అభివృద్ధి చేసినా ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించిన అంత్యోదయం ఆ లక్ష్యమని ముందుకు పోయినా అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని దయించి మొన్న సర్పంచ్లలో ఎట్లయితే మమ్మల్ని ఆశీర్వదించారో రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపించాలని, దుబ్బాక మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగురేందుకు కార్యకర్త బంధువులు దుబ్బాక బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా పార్టీలు పక్కకు పెట్టి ఒక అవకాశాన్ని మాకు ఇవ్వాలని సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తాను.